నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ తుర్కా. విదేశీ ప్రయాణాలు చేసేవారికి గమ్యస్థానానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ చెక్, ఇతరత్ర తనిఖీలు తెలియంది కాదు. కొన్ని సందర్భాల్లో ఈ తనిఖీల కోసమే చాంతాడంత క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. కానీ ఇటీవల భారత్ అమల్లోకి తెచ్చిన ఈ పాస్పోర్ట్ ఉన్నవారు మాత్రం ఇలాంటి క్యూ లైన్లలో నిలబడకుండానే చాలా సులభంగా విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? ఈ పాస్పోర్ట్ విదేశీ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. కొత్త పాస్పోర్ట్ దరఖాస్తుదారులతో పాటు రెన్యువల్ చేయించుకునే వారు కూడా ఇప్పుడు ఈ పాస్పోర్ట్కు జై కొడుతున్నారు. సాధారణ పాస్పోర్ట్తో పోలిస్తే ఈ పాస్పోర్ట్లో ఓ మైక్రో చిప్ ఉంటుంది. అందులో పాస్పోర్ట్దారుడి వేలిముద్రలు, ఫోటోలు, ప్రయాణ వివరాలు ఇలా అన్నీ డిజిటల్గా రికార్డ్ అయి ఉంటాయి. అలాగని ఈ చిప్కు హ్యాకింగ్ బెడద ఉండదు, ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. చూడ్డానికి సాధారణ పాస్పోర్టు మాదిరిగానే ఉన్నా కూడా పాస్పోర్టు కవర్పై చిన్న బంగారు చిహ్నంతో మైక్రో చిప్ ఉండడం ఈ పాస్పోర్ట్ ప్రత్యేకం. మన దేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఈ పాస్పోర్ట్ జారీ ప్రారంభమైంది. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో పాటు 120 దేశాల్లో ఈ పాస్పోర్టు విధానం అమల్లో ఉంది. అసలు ఈ పాస్పోర్టు ప్రత్యేకత ఏంటి అంటే, పాస్పోర్టుదారుడు బయోమెట్రిక్ అందజేస్తే తప్ప ఇందులోని వివరాలు ఇమిగ్రేషన్ అధికారులు యాక్సెస్ చేయలేరు. ఇందులో BAC అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్, పాసివ్ అథెంటికేషన్, ఎక్స్టెండెడ్ యాక్సెస్ కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లుంటాయి. ఫలితంగా విమానాశ్రయాల్లో తనిఖీ సులభతరమవుతుంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఇతర తనిఖీ అధికారులు ఈ పాస్పోర్ట్లోని సమాచారాన్ని అనుమానించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వ్యక్తిగత సమాచార తస్కరణ, వివరాల ట్యాంపరింగ్ ఇందులో అసాధ్యం కాబట్టి. ఈ పాస్పోర్ట్ను ట్యాంపర్ చేయటం, వివరాలను మార్చడం వంటి మోసాలు అంత సులభం కాదు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం ఈ పాస్పోర్ట్లను భారత్ జారీ చేస్తోంది. అందుకే 120 దేశాలకు ఈ పాస్పోర్ట్లను యాక్సెస్ చేసే వ్యవస్థ ఉంది. అంటే ఈ పాస్పోర్ట్ ఉన్నవారు 120 దేశాల్లో ఎక్కడా కూడా తనిఖీల కోసం క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. విదేశీ ప్రయాణాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ చాలా మందికి శిరోభారాన్ని తెచ్చిపెడుతుంది. భారత్ నుంచి బయలుదేరేప్పుడే IMRC అవసరమా కాదా, వెళ్లబోతున్న దేశంలో మాట్లాడే భాషపై అవగాహన ఉందా, ఇంగ్లీష్ ఎలా ఉంది అనే వివరాలను తనిఖీ చేయడం తెలిసిందే. ఈ పాస్పోర్ట్ విషయంలో ఇలాంటి ఇబ్బందులుండవు. ఇక ఈ పాస్పోర్ట్ విధానం అమల్లో ఉండే గమ్యస్థాన దేశాన్ని చేరాక కూడా సాధారణ పాస్పోర్టుదారులకు భిన్నంగా సెపరేట్ క్యూ లైన్ ఉంటుంది. ఈ క్యూలో తనిఖీలు వేగంగా జరుగుతాయి. సాధారణ పాస్పోర్టుదారుల క్యూలో మాత్రం ఒకరి తనిఖీ పూర్తయ్యాకే మరొకరిని తనిఖీ చేస్తారు. అంటే ఈ పాస్పోర్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానాన్ని చాలా సులభతరం చేసిందన్నమాట. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.